రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. రైతు బంధు రాలేదని రైతులు అడుక్కుంటున్నారు అంటూ మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు. పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారని ఆగ్రహించారు. రైతులు ఈ సంవత్సరం కష్టాల్లో అప్పుల్లో ఉన్నారని, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కూడా అప్పు చేసి తమ కష్టాలు తీర్చిందన్నారు. కోదాడ మండలం కాపుగల్లులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా ధైర్యంతో, సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. 3,000 కోట్లు అదేవిధంగా రైతు బీమాకి, మిగతా వీటికి వసూలు. రైతు బంధు రాలేదని రైతులు అడుక్కుంటున్నారు అంటూ మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ అయితే చేశారు. అయితే తుమ్మల వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. రైతే రాజు నినాదం కేసీఆర్ ప్రభుత్వ విధానమని అన్నారు. అడగకుండానే రైతు బంధు, అడగకుండానే రైతు బీమా, అడగకుండానే సాగునీళ్లు, అడగకుండానే ఉచితంగా 24 గంటల కరెంటు, అడగకుండానే 100% పంటల కొనుగోలు చేశామని తెలిపారు. అయితే వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అంటూ తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు. రైతులు ఎప్పుడూ ఆశపడతారు తప్ప అడుక్కోరు, సమయం రాకపోదు, తమకు గుణపాఠం చెప్పకపోరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.